నిరంతరం నడక, వ్యాయామం, యోగా వంటి వాటి ద్వారా మీ హృదయాన్ని బదలంగా ఉంచుకోవచ్చునని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. జేమ్స్ ఆసుపత్రి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల వద్ద సమావేశం నిర్వహించి అనంతరం అంబేద్కర్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న గుండు శంకర్ మాట్లాడుతూ యాంత్రిక జీవనం, మానసిక ఒత్తిడి, కనీస వ్యాయామం లేకపోవడం, దురలవాట్లు, ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల మనిషి గుండెలై తప్పేలా పనిచేస్తున్నాయని తెలిపారు. చిన్న వయసులోనే ఉద్యోగ సమస్యలతో ఆసుపత్రి పాలవుతున్నారని, అప్పటి వరకు ఉత్సాహంగా తిరుగుతూ ఉండే యువత కూడా ఆకస్మికంగా గుండెపోటుకు గురై మృత్యువాత పడుతున్న సంఘటనలు తీవ్రంగా బాధిస్తున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కనీస జాగ్రత్తలు పాటించడం ద్వారా గుండెను బదిలంగా ఉంచుకోవచ్చునని ఆయన స్పష్టం చేశారు. ఉదయాన్నే కాస్త వాకింగ్, చిన్నపాటి వ్యాయామాలు చేస్తే గుండెకు ఎంతో మంచిదన్నారు. పలువురు వైద్యులు మాట్లాడుతూ రెగ్యులర్ వ్యాయామం గుండెను బలపరుస్తుందని, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుందని, రక్తపోటు తగ్గిస్తుందని, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడుతుందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వారానికి కనీసం 150 నిమిషాలు మితమైన తీవ్రమైన వ్యాయామం చేయాలని సిఫార్సు చేస్తుందని స్పష్టం చేశారు. ఆల్కహాలు, ధూమపానం తీసుకోవడం వల్ల రక్తపోటును పెంచుతుందని, గుండె జబ్బులకు దోహదం చేస్తుందని, ఆరోగ్యకరమైన హృదయాన్ని నిర్వహించడానికి మోడరేషన్ కీలకమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ లక్ష్మీ లలిత, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హేమలత, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం హాస్పిటల్ అధ్యక్షులు వాల్పల్లి జగన్నాథ్ నాయుడు, రోటరీ క్లబ్ అధ్యక్షులు ముని శ్రీనివాసరావు, జేమ్స్, వైద్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ అలాగే జేమ్స్ వారు కలిపి ఈరోజు ఒక ర్యాలీ పెట్టడం జరిగింది. అయితే ఈ సందర్భంగా నేను అందరికీ ఒకటి తెలియజేస్తున్నాను. చాలామంది చిన్న వయసు నుండే ఈ గుండె జబ్బు బారిన పడి లక్షలాది మంది చనిపోతున్నారు. ఎన్నో కుటుంబాలు చనిపోతున్న పరిస్థితి ఉంది. అలాగే ఈ సందర్భంగా నేను జేమ్స్ వారికి అలాగే రోటరీ క్లబ్ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బాడీలో ఏ పార్టీకి లేనటువంటి ప్రాధాన్యత గుండెకి. ఎందుకంటే మనం ఏడ్చిన గుండెకి గుండె బాధపడుతుంది అంటాం, ఒక విషాదకరమైన సంఘటన చూసుకుంటే గుండె బరువెక్కింది అంటాం, అలాగే ఆనందకరమైన విషయం వచ్చిందంటే గుండె తేలికైంది అంటాం. సో ప్రతిదానికి ఏ శరీరంలో ఏ పార్టీకి లేనటువంటి స్పెషల్ ఇంపార్టెన్స్ గుండెకు ఉంది. సో దీనిపైన మనం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. దీనికి ఒకటే ప్రివెంటివ్ టెస్ట్ ఏవైతే ముందే దీనికి గుండె జబ్బుకి వచ్చే ముందు 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఈసీజీ, 2D బీపీ, అలాగే ఫ్యాట్ కంటెంట్ సంబంధించిన లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్లు ఇవన్నీ కూడా చేసుకోవాలి. వంశధార నది తీర ప్రాంతీయుల శతాబ్దాలుగా నర్సన్నపేట, శ్రీకాకుళం నియోజకవర్గాలను కలుపుతూ వంశధార నదిపై వంతెన నిర్మాణం నిరీక్షణగానే మిగిలిపోయిందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. పోలాకి మండలంలోని మొబగము వనిత మండలం వంతెన నిర్మాణాన్ని నర్సన్పేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తితో కలిసి శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందలాది గ్రామాలకు ఎంతో ఉపయోగకరమైన గార వనిత మండల వంతెన పనులు 5 ఏళ్లుగా నిలిచిపోయాయని తెలిపారు. ఈ వంతెనను వైసీపీ సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం చేసిందన్నారు. పనుల విషయాన్ని పూర్తిగా మరిచిందని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మనిషి ప్రాణాలు నిలిపే రక్తం ప్రాణాపాయ స్థితిలో అందరికి చనిపోతున్న వారి సంఖ్య చాలానే ఉంటుందని, అటువంటి పరిస్థితిలో ఉన్నవారితో తమకు బంధుత్వాలు లేకున్నా తమ రక్తాన్ని పంచి సమాజానికి సేవ చేస్తున్న వారే ప్రాణదాతలుగా సంబోధిస్తారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం కుశలపురం గ్రామానికి చెందిన అక్షయ స్వచ్ఛంద సేవా సంస్థ మొదటి వార్షికోత్సవం పురస్కరించుకుని శ్రీకాకుళం నగరంలోని శాంతినగర్ కాలనీలో కళింగ భవన్లో రక్తదాన శిబిరం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ హాజరయ్యారు. ఈ రోజుల్లో మానవుడి శరీరంలోని కొన్ని అవయవాలను కృత్రిమంగా తయారు చేసి ప్రాణాలు నిలిపే అవకాశాలు ఉన్నాయి, కానీ కోట్ల రూపాయలు ఖర్చు చేసినా కృత్రిమంగా తయారు చేయలేనిది రక్తం మాత్రమేనని అన్నారు. క్షతగాత్రుల ప్రాణాలను కాపాడటానికి అవసరమైన రక్తాన్ని దాతల నుంచి మాత్రమే సేకరించగలమన్నారు. రక్తదానం చేయడానికి బాధ్యతగా భావించాలని, ముఖ్యంగా 18 నుండి 50 ఏళ్లలోపు వయసు కలిగి ఉండి 50 కేజీల బరువు మించి ఉన్నవారు రక్తదానం చేయవచ్చునని, గతంతో పోలిస్తే రక్తదాతల సంఖ్య పెరిగినప్పటికీ అంతకు మించి రక్తం వినియోగం పెరిగిందని అన్నారు. అక్షయ స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని వారిని కొనియాడారు. కళింగ జాతి పెద్దలు డాక్టర్ పి సూర్యం, డాక్టర్ బాడాన దేవభూషణ్ రావు మాట్లాడుతూ అక్షయ స్వచ్ఛంద సేవా సమితి అనాథులకు అన్నదానం, దుప్పట్ల పంపిణీ, ప్రకృతి విపత్తుల సమయంలో స్వచ్ఛందంగా స్పందించి సేవలు అందజేయడం గొప్ప విషయం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పైడి వేణుగోపాలం, హెచ్ఎల్ బీజేపీ నాయకులు పైడి సాంబమూర్తి, అక్షయ స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షులు గొడిగి మధు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కిసాన్ మోర్చా పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా విభాగం ఆధ్వర్యంలో గోవు ఘోష విని గోవిందా అంటూ ఆదివారం గోమాతతో చారిత్రక శివాలయం శ్రీకాకుళం నగరం బలగమెట్టు వద్ద కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు బెల్లంగి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గోమాత పట్ల కూడా అవాస్తవాలు మాట్లాడడం సబబు కాదన్నారు. గోమాత పట్ల కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తే వెంకటేశ్వర స్వామి వారు చూస్తూ ఊరుకోరని బెల్లంగి తెలిపారు. అన్య మతస్థులు టీటీడీ బోర్డు చైర్మన్ గా నియమించిన నాడే బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకిస్తూ దేవాలయాల వద్ద సంతకాలు సేకరించడం జరిగిందని గుర్తు చేశారు. రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వర ఆధ్వర్యంలో గవర్నర్కు లేఖను కూడా సమర్పించామన్నారు. ఆ రోజు వైసీపీ ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలకు ప్రతీక ఈ రోజు కలుషిత నెయ్యి వెంకటేశ్వర స్వామి వారి ప్రసాద లడ్డూలో వాడడం జరిగిందన్నారు. 40 ఏళ్ల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన అనుభవం ఉన్న నారా చంద్రబాబు నాయుడు కలుషిత నెయ్యి సరఫరాకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కారణమని స్పష్టం చేశారన్నారు. అత్యున్నత ప్రమాణాలు కలిగిన ల్యాబ్ ద్వారా ఇది నిరూపితమైందని బీజేపీ నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీనికి సమాధానం చెప్పకుండా వైసీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ నాటకానికి తెరలేపి అన్ని దేవాలయాలకు వెళ్లి పూజలు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. డిక్లరేషన్ ఇచ్చి వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళ్లాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సేపన కృష్ణమూర్తి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కిల్లి లక్ష్మణరావు, బీజేపీ నాయకులు అట్టడ రవిబాజీ, సభాన ఉమామహేశ్వరి, చల్ల వెంకటేశ్వరరావు, చింతడ మల్లేషు, పేడాడ సూర్యకుమారి, నరేంద్ర చక్రవర్తి తదితరులు ఉన్నారు. కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. ఏదైతే ఈరోజు తిరుపతిలో కలుషితమైనటువంటి నెయ్యిని లడ్డూలో కలిపారని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి 40 ఏళ్ళు అనుభవం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా ఆయన ఏదైతే చెప్పడం జరిగిందో ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ కూడా నిర్ఘాంతపోవాల్సినటువంటి పరిస్థితి. ఎంతో ఇష్టదైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని కొలిసేటటువంటి ప్రతి ఒక్క హిందువుల మనోభావాలు కూడా ఈరోజు తను దెబ్బతీసే విధంగా వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి అనేక దురాఘాతాల్లో ఇది ఒక భాగం. అందులో భాగంగానే కలుషిత నెయ్యికి సంబంధించి ఏదైతే ప్రశ్నించడం జరిగిందో దాన్ని కాదు, ఆవులు కలుషితమైనటువంటి ఆహారం తినడం వల్లనే అలాంటి నెయ్యిని ఇచ్చి ఉండవచ్చు అని చెప్పి మనకి మన జిల్లాలో ఉన్నటువంటి స్పీకరు తమ్మినేని సీతారాం గారు చెప్పడాన్ని, గోవులు నోరు లేని జీవాలు తను ఇచ్చినటువంటి ప్రకృతి ప్రసాదించినటువంటి ఆహారాన్ని ఏది తిన్నప్పటికీ కూడా శ్రేష్టమైన నెయ్యిని ఇవ్వడం జరుగుతుంది, శ్రేష్టమైన పాలను ఇవ్వడం జరుగుతుంది. అలాంటి నెయ్యిని మనం కలుషితం చేసి ఆ గోవుల మీద తప్పు దోసేస్తే మూగజీవాలు ఏ విధంగా సమాధానం చెప్పుకుంటాయండి? మనమే చెప్పాలి వాటి తరఫున. విద్యా బోధనతో సంతృప్తి పరచాలని విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు జోన్ 1B విజయభాస్కర్ స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో ప్రధానోపాధ్యాయులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలన్నారు. ఇటీవల శ్రీకాకుళం హెచ్ఎల్ వీధిలో పాఠశాలను సందర్శించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాఠశాల తనిఖీలో విద్యపై ఆయన సంతృప్తి వ్యక్తం చేసినట్లు చెప్పారు. అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తనిఖీలకు వచ్చే వారిని గౌరవ మర్యాదలతో కాకుండా విద్యా బోధనలపై సంతృప్తి పరచాలన్నారు. భవిష్యత్తులో ఆకస్మిక తనిఖీలు ఉంటాయని, ఉపాధ్యాయులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. కష్టపడి పనిచేసే సామర్థ్యంతో తనిఖీలకు వచ్చేవారిని సంతృప్తి పరచాలన్నారు. వారు వచ్చే సమయానికి ఏ పని నిర్వహించాలో ఆ పనే జరగాలని అన్నారు.
వాస్తవ పరిస్థితులు వారికి తెలియజేయాలని స్పష్టం చేశారు. ఉపాధ్యాయ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఓపికతో పనిచేయాలని, కష్టమని మానేకుండా వృత్తిని ఆస్వాదించాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ డిఈఓలు ఆర్ విజయకుమారి విలియమ్స్, అసిస్టెంట్ డైరెక్టర్ ఎం శ్రీనివాసరావు, అసిస్టెంట్ కమిషనర్ లియాఖత్ అలీఖాన్, ఎస్ఎస్సి డివిఎన్ మూర్తి, ఎంఈఓలు, జిల్లాలోని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తదితరులు ఉన్నారు. తిరుమల లడ్డూ ప్రచారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని, ఆయన బుద్ధి మారాలని మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను, వెంకటేశ్వర స్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను రాజకీయ దుర్బుద్ధితో కావాలనే అబద్ధాలాడి జంతువుల కొవ్వుతో కల్తీ జరిగిందని, జరగనిది జరిగినట్టుగా అసత్య ప్రచారాలు కూటమి ప్రభుత్వం జనంలోకి తీసుకెళ్లడం సరికాదని పార్పట్నం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఉత్కలాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ నీలమణి దుర్గా అమ్మవారి దేవాలయంలో అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చంద్రబాబుకు సద్బుద్ధులు ప్రసాదించాలని కోరుతూ 108 దీపాలను వెలిగించారు. శ్రీవారి లడ్డు ప్రసాదంపై కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్ర రాజకీయాలకు నిరసనగా వైకాపా అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పాతపట్నం మండల వైఎస్ఆర్పీ నాయకులు కార్యకర్తలతో కలిసి 108 టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రక్షాళన కార్యక్రమం చేపడుతున్నాం. ఈరోజు జరిగినటువంటి ప్రక్షాళన కార్యక్రమం మొట్టమొదటిగా ఎల్ఎన్పేట మండలం అక్కడ అతి శ్రేష్టమైనటువంటి శ్రీఫలం నారికేళాలు జగన్నాథ స్వామికి అర్పించుకుంటూ మరి అలానే ప్రక్షాళన చేస్తూ తర్వాత గిరమండలంలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి కోవిల మెట్లన్నీ ఎక్కి మెట్లన్నిటికీ పసుపు కుంకుమలు రాసుకొని మరి అక్కడ కూడా పూజ వాళ్ళు అలానే శ్రేష్టమైన నారికేళం అర్పించుకుంటూ మరి అలానే తర్వాత మిలియపుట్టిలో వేణుగోపాల స్వామి గారి దగ్గర కూడా మరి శ్రేష్టమైనటువంటి శ్రీఫలాన్ని అర్పించుకుంటూ మరి పూజ చేసుకుంటూ ప్రక్షాళన శుద్ధి చేసుకుంటూ కొత్తూరులో ఉండే వెంకటేశ్వర స్వామి కోవిల్కి అక్కడ కూడా నారికేళాలు అర్పించుకుంటూ ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ హమాలీలకు ఎగుమతి కూలీ రేటు 9 రూపాయలు పెంచాలని ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ హమాలీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వి కొండలరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక హెచ్చర్ల ఐఎంఎల్ డిపోలో సిఐటియు ఆధ్వర్యంలో టి రామారావు అధ్యక్షతన హమాలీల సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభానికి ముందు సీతారాం ఏచూరి మృతికి సంతాపం తెలియజేస్తూ నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ హమాలీలకు ఎగుమతి కూలీ రేటు 2013 నవంబర్ నుండి పెంచలేదని అన్నారు. ప్రభుత్వ విధానాల ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలతో పాటు అన్ని ధరలు 200% పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా హమాలీలకు ప్రస్తుతం చెల్లిస్తున్న ఎగుమతి కూలీ రేటు 7 రూపాయల 35 పైసల నుండి 9 రూపాయలకు పెంపుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హమాలీలకు సమగ్ర చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏపీ బీసీఎల్ హమాలీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి బంగారాజు, స్థానిక నాయకులు బి రాము, ఎన్ రమణ, జి శ్రీనివాసరావు, పి రామారావు, చిట్టప్పడు, మోహన్ రావు, గోవింద తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే ఏఆర్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.